హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేటివిటీ లైఫ్. ఈరోజు మనం బేబీవి ఒకటి లెహెంగా క్రాప్ టాప్ అండ్ ఒకటి లంగా జాకెట్ చూద్దామండి. అలానే 2 వర్క్ బ్లౌజెస్ చూద్దాము. కంప్యూటర్ వర్కే అండి. ఈరోజు చూసామండి కంప్యూటర్ వర్క్సే. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. ఈ శారీ తీసుకున్నారండి, దాన్ని లంగా జాకెట్గా కుట్టమన్నారు. ఒకటి లెహెంగా, ఒకటి లంగా జాకెట్. ఇది 5 years బేబీకి అనమాట. సో ఇలా స్టిచ్ చేసాము. ఇది దీంట్లో ఇంకేంటంటే ఈ పాపకి ఇలా లంగా కుట్టగా తన డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకుంది. సో అదేం చూపించట్లేదు. ఇది జాకెట్ వాళ్ళే సెపరేట్గా ఈ పీస్ తీసుకొని ఇచ్చారు. మేము ఏంటంటే దీంట్లో జస్ట్ చిన్నగా వర్క్ చేసేసి ఇట్లా స్టిచ్ చేయించాము అనమాట. స్మైలీ పఫ్ పెట్టాము. చిన్న పాప కదండి, చిన్న హ్యాండ్స్, ఒక 4 inches హ్యాండ్స్ మాత్రమే పెట్టాము. దానికి ఇట్లా చిన్న స్మైలీ పఫ్ అనేది ఇచ్చాము. కింద ఇలా ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది చాలా బాగుందండి. లెహంగా ఇది ఇలా సారీ అయితే చాలా బాగుంది. కింద లెహంగా అయితే బాగా లుక్ వచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి, మంచి పింక్, మెజంతా పింక్. దాని మీదకి ఎల్లో కలర్ బ్లౌజ్. దీన్ని కూడా చిన్న బేబీ కదండి, అంటే స్టోన్స్ హ్యాండ్ వర్క్ ఏం చేయించలేదు, గుచ్చుకుంటుందేమో అన్న భయంతో దీనికి ఇలా బుట్టా హ్యాండ్స్ ఇచ్చాము. చిన్న వర్క్ చేయించేసి బుట్టా హ్యాండ్స్ ఇచ్చాము. చాలా బాగా వచ్చిందండి. ఫ్రంట్ నెక్ కిందకు కూడా, ఇప్పుడు కింద ఉంటుంది కదా ఈ ప్లేస్లో కూడా చిన్న వర్క్ ఇలా ఇచ్చేసి మొత్తం అంతా అక్కడక్కడ బుటీస్ ఇచ్చాము. ఇది సారీలో బ్లౌజే. ఇది కూడా సారీ తీసుకున్నారండి. సారీ తీసుకొని దీన్ని మనం లెహంగా క్రాప్ టాప్ స్టిచ్ చేసామన్నమాట. ఓకే, ఇందులో కూడా మనం ఏంటంటే ఇది బేబీకి కుట్టగా వాళ్ళ మదర్కి కూడా డ్రెస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్. సారీ వచ్చేసి ఇది ఇచ్చారండి మనకి. మన ఇష్టం, మనల్నే చూస్ చేసి స్టిచ్ చేయమన్నారు. సో సారీ ఇది. నేను దానికి క్రీమ్ కలర్ బ్లౌజ్ తీసుకొని పట్టు బ్లౌజ్ తీసుకున్నామండి. తీసుకొని ఇట్లా స్టిచ్ చేయించాను. ఇదంతా కంప్యూటర్ వర్కే, మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ ఏం కాదు, కంప్యూటర్ వర్క్లోనే చేసాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇప్పుడు క్రాస్ స్టిచ్ వస్తుంది కదా మోడల్ అంతా, అది చాలా బాగుందండి. వర్క్ ఫినిషింగ్ నీట్గా వచ్చింది. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఫ్రంట్ వచ్చేసి ఇది కంప్లీట్గా బ్లౌజ్. ఇది ఇప్పుడు ఎవరైనా ఇలా పర్పిల్ కలర్లో బాగా ఎక్కువ రన్ అవుతుంది కాబట్టి ఎవరైనా పర్పిల్ తీసుకుంటే ప్లెయిన్ శారీకైనా దేనికైనా ఇలా తీసేసి, అంటే ఇలా క్రీమ్ కలర్ కానీ వైట్లో కానీ డిజైన్ దాన్ని బట్టి చూస్ చేసుకొని ఇట్లా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. చూడటానికి బాగుంటుంది, రిచ్గా ఉంటుంది. అంటే సేమ్ కలర్ ఆప్షన్ కానీ గోల్డ్ కలర్ అనేవి కామన్ కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్. ఇందాక చూపించాను కదా, అది పాపది. వాళ్ళు సేమ్ మ్యాచింగ్, పాపతో మ్యాచింగ్ కోసం అని ఇలా తీసుకున్నారనమాట. ఇది పింక్ వాళ్ళ మదర్దే. అంటే బ్లౌజ్ వచ్చేసి ఇది. ఇది కూడా కంప్యూటర్ వర్కే అండి, కట్ వర్క్ వస్తుంది. దానికి మనం ఏంటంటే ఈ క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా, దాంతో మనం హైలైట్ చేసాము. వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇవి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వస్తుంది. చిన్న స్మైలీ పఫ్ ఇచ్చాము ఇక్కడ. ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఓకే, ఇవే అండి. మీకు ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఏవి కావాలన్నా మనం చేస్తాం. కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. స్పెషల్గా కిడ్స్కి ఇప్పుడే స్టార్ట్ చేసామండి. సో ఎవరికి కావాలన్నా ఒక 1 week ముందే మాకు మెసేజ్ చేస్తే, ఇప్పుడు ఫుల్ పెళ్ళిళ్ళ సీజన్ కదండి, ముందు అట్లా అప్పటికప్పుడు అంటే ఏం తీసుకోవట్లేదు. సో ఈజీగా 1 week పడుతుంది తీసుకొని మీకు రీచ్ అయ్యేసరికి 1 week to 10 days పడుతుంది. ఓకే అండి, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా అండి, బాయ్.